మీకు ఒకవేళ కొంచెం టెన్షన్ ఎందుకు వచ్చిన వ్యాపారం అని అనుకునే పని అయితే హలో హలో ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. ఇక్కడ ఆల్కహాల్ అయితే తాగకూడదు. మావాడు ఎక్స్పర్ట్ ఇట్లాంటి ఫ్రూట్స్ ఔషధాలు కనిపెట్టడం, ఆయుర్వేదం డాక్టర్ అనమాట మావాడు. అరే గౌత ఇరుక్కుపోతారు రే, వద్దురా రే. అప్పుడు ఒరిస్సా నుంచి వచ్చాం కాబట్టి డైరెక్ట్ హైవే మీద నుంచి వెళ్ళిపోయాం అనమాట. ప్లాస్టిక్ తో పొల్యూట్ చేయకు. అందుకే మావాడు ఈ వాటర్ పడుతున్నాడు అనమాట. పైనుంచి వచ్చే వాళ్ళని అడిగితే ఫుడ్ అయితే ఏం ఉండదు అని చెప్పారు. పైన ఒక్క షాప్ కూడా ఉండదు, నీళ్లు కూడా దొరకదని చెప్పారు. ఒకటే మాట. హోల్ కొండ మొత్తంలో మనం ఒక్కరే క్యాంపింగ్ చేస్తున్నాం ఈ రోజు అయితే. మనం ఆ లైట్లు ఫాలో అయిపోయి వెళ్ళడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అంతేం లేవు. ఏమున్నా సరే కొండ కింద నుంచే తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ బోరింగ్ అయితే ఉంది చూస్తున్నారా, ఆ బోరింగ్ నుంచే మనము వాటర్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్నిటికీ అదొక మంచి విషయం. నార్మల్ వాటర్ అయితే దొరుకుతున్నాయి, తాగడానికి పనికి రావాలి, ఎందుకంటే తుప్పు వాసన వస్తున్నాయి. అండ్ టెంపరేచర్ కూడా చాలా బాగుంది ఇక్కడ. అరౌండ్ 20-18 అట్లుందనమాట. చల్లగా అనిపిస్తుంది బాడీకి చాలా రోజుల తర్వాత. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో వ్లాగ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మన క్యాంపింగ్ వ్యాన్ సిరీస్ లో Day 4 వీడియో. సో ఈ మహేంద్రగిరి హిల్ కి అయితే మనం రావచ్చు, నైట్ కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు, ఎందుకంటే చాలా మంది టూరిస్టులు అయితే వస్తున్నారు. మీకు ఒకవేళ కొంచెం టెన్షన్ ఎందుకు వచ్చిన వ్యాపారం అని అనుకునే పని అయితే వీకెండ్స్ అయితే రండి, ఖచ్చితంగా జనాలు అయితే ఉంటారు. అండ్ ఇదిగోండి చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బైక్ కి అయితే 20 రూపాయలు పే చేయాలి, కార్ కి వచ్చేసి 100 రూపాయలు పే చేయాలి. సో ఇదిగోండి రిసిప్ట్ అయితే ఇదే. 4 వీలర్ కి 100 రూపీస్, 2 వీలర్ కి అయితే 20 రూపీస్. బాబా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా ఉంది వ్యూ. సో ఇదైతే సన్ రైజ్ కి ఫేమస్. సో మంచిగా సన్ రైజ్ కి అయితే వెళ్ళొచ్చు. అండ్ పైన ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ కి చాలా హిస్టరీ ఉంది, దాని గురించి కూడా చెప్తా వన్స్ నేను పైకి వెళ్ళిన తర్వాత. మహేంద్రగిరి హిల్ ఒరిస్సాలోని గజపతి డిస్టిక్ కి చెందిన ఈ మహేంద్రగిరి కొండకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది మన ఆంధ్రాని ఆనుకొని ఉంటుంది. శ్రీకాకుళం నుంచి ఈ మహేంద్రగిరి కొండ కేవలం 100 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదే పలసా నుంచి చూసుకుంటే కేవలము 40 కిలోమీటర్లు మాత్రమే. నేను చూసిన కొండల్లో ఈ మహేంద్రగిరి కొండ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్ భూమి నుంచి 5000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒడిశాలోనే 2వ ఎత్తైన కొండ ఈ మహేంద్రగిరి హిల్స్. ఇక్కడ వ్యూ అయితే చూడండి, అదిరిపోయింది. మొత్తం పొగమంచు, ఎటు చూసిన పొగమంచేను. అండ్ ఓవరాల్ గా మా వెహికల్ ఒక్కటే ఉంది. మా వాడు సగం సగం కనిపిస్తున్నాడు. హలో హలో ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. అసలు విజిబిలిటీ అయితే ఏం లేదు, సగం సగం కనిపిస్తుంది. ఈ మహేంద్రగిరి హిల్స్ లో ప్రత్యేకత ఏంటో చెప్పనా? ఈ కొండలో దాదాపు 1000కు పైగా మొక్క జాతులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొక్కలు చాలా అరుదైన జాతికి చెందినవి. వీటిని చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలు అని కూడా చెప్తారు. మనం కొన్ని రోజులు ఇక్కడ ఉండి ఈ గాలి పీలిస్తే ఎటువంటి రోగమైనా తగ్గిపోతుందంట. వెళ్లే దారి కూడా చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వెల్కమ్ టు మహేంద్రగిరి. ఒడిశాలోనే సెకండ్ హైయెస్ట్ పీక్ ఇది వచ్చేసి. సో గైస్, ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము.
500+ ఆర్డర్స్ షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్, 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇదైతే చూడొచ్చు, మన వ్యాన్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. మనతో పాటు ఒక 2-3 కార్లు అయితే ఉన్నాయి. అండ్ ఇదిగోండి అమ్మ మహేంద్రగిరి అమ్మ ప్రైడ్ అని అయితే రాస్తున్నారు. డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ హియర్. ఇక్కడ ఆల్కహాల్ అయితే తాగకూడదు. ఇదంతా ఫారెస్ట్ డివిజన్ అనమాట. ఏ ఫారెస్ట్ డివిజన్ అంటే పర్లకేముండి ఫారెస్ట్ డివిజన్. అండ్ ఈ బోర్డు కి అలా కొంచెం వెనకాల తొంగి చూస్తే అదిగోండి గోపురం అయితే కనిపిస్తుంది. అదే మహేంద్రగిరి టెంపుల్. అయితే వెళ్దాము, లోపల పక్క టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది అయితే చూద్దాము. అండ్ వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది. మా వాడు అరెస్టాలు చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు అక్కడ నుంచి ఇప్పుడు వస్తాడంట, నేను వీడియో తీయాలంట. ఇట్స్ నాట్ స్నో మ్యాన్, ఇట్స్ పొగమంచు. ఈ టెంపుల్ ఏదైతే ఉందో దీని పేరు యుధిష్ఠిర టెంపుల్. మహేంద్రగిరి పైన అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కి రామాయణము అండ్ మహాభారతం కి చాలా లింక్ అయితే ఉంది, చాలా చరిత్ర కూడా ఉంది. దాని గురించి ఏదైతే క్లియర్ గా రాశారు అండ్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చెప్పులు అయితే వదిలేయాలి. సో టెంపుల్ లోపల ఆర్కిటెక్చర్ అయితే చూడండి, మొత్తము పై వరకు నిలువుగా చాలా ఎత్తైతే ఉందన్నమాట. ఒక 2-3 అంతస్తులు ఎత్తైతే ఉంది. అండ్ ఒక రాయి మీద ఒకటి పేర్చారు. ఇదైతే చూస్తున్నారు కదా, బండలు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, మధ్యలో స్పేస్ తగ్గించుకుంటూ వచ్చారు. పైకి వెళ్ళేసరికి అది చిన్న గోపురం లాగా కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంది. ఇక్కడ శివయ్య అయితే ఉన్నాడు. అంతేకాదు ఈ మహేంద్రగిరి కొండకి చాలా ప్రత్యేక చరిత్ర ఉంది. పాండవులు వనవాసం చేసేటప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నారు అని, ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సాక్షాత్తు పాండవులే కట్టారని, ఇందులో ఉన్న శివలింగం పాండవులు ప్రతిష్ఠించింది అండ్ ఒకప్పుడు పూజలు కూడా చేశారు అని అయితే చెప్తారు. మనం ఇక్కడ నుంచి ఒక్కొక్క టెంపుల్ ని చూసుకుంటూ కొండపైకి వెళ్లాల్సి వస్తుంది. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ లో మనకి ఫస్ట్ వచ్చే టెంపుల్ ధర్మరాజు ఆలయం. ధర్మరాజు పాండవుల్లో పెద్దవాడు. ఈ ఆలయము ఒక క్రమ పద్ధతిలో రాళ్లు పేర్చి భలే నిర్మించారు. ఎంట్రన్స్ చూసారు కదా, లోపలికి వెళ్ళడానికి ఎంత చిన్నగా ఉందో. దీనికి 1000 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత కొండ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. అండ్ మనకి ఒక్కటే కాదు, ఇంకా దీని పక్కన చాలానే ఉన్నాయి. ఎదురుగా కనిపిస్తున్న కొండే భీముడి కొండ. ఆరో మార్క్ అయితే ఇచ్చారు. కొండ పైకి అయితే వెళ్ళాలి. భీముడి యొక్క టెంపుల్ అన్నమాట. అది వచ్చేసి చాలా 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 ఫేమస్ టెంపుల్ అనే విషయము ఓకే, కానీ ఈ నేచర్ ఉంటుంది చాలా బాగుంది అసలు. అండ్ అంతేకాదు ఇక్కడ 1000కి పైగా మొక్కల రకాలు అయితే ఉంటాయంట ఈ మహేంద్రగిరిలో. అండ్ చాలా రకాల ఔషధ గుణాలు కూడా కలిగిన మొక్కలైతే ఉంటాయంట. కొన్ని రోజులు మనం ఈ మహేంద్రగిరిలో ఉండి ఈ గాలి పీలిస్తే చాలా రోగాలు నయమైపోతాయని అయితే చెప్తున్నారు. అండ్ దారి పొడుగున ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. ఈ టెంపుల్స్ అన్ని మనకి భీముడి టెంపుల్ కి దారిని అయితే తెలియజేస్తాయి. హే మ్యాన్, హౌ ఆర్ యు ఫీలింగ్? ఈ విధంగా ఉంటుంది. మొత్తము ప్రాపర్ వే అయితే ఏముండదు, కొండరాళ్ళ మీద నుంచి అయితే వెళ్తుండాలి. అండ్ మహేంద్రగిరి కింద నుంచి కార్స్ పార్క్ చేస్తాం కదా, అక్కడ నుంచి పైకి భీముడి టెంపుల్ వరకు అప్రాక్సిమేట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు 4900 అడుగులు ఎత్తులో అయితే ఉన్నాం దగ్గరగా. చింటూ ఏం చేస్తున్నావు ఇక్కడ? అంతేకాకుండా విష్ణుమూర్తి దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు ఇప్పటికీ ఈ కొండలో తిరుగుతున్నాడు అని పురాణాలు చెప్తున్నాయి. దీని గురించి అఫీషియల్ గా వికీపీడియాలోనే మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. పరశురాముడు చిరంజీవి, అంటే తనకి చావే ఉండదు. ఈ కొండల్లో ఉంటూ ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటాడని, దాని వల్లే ఈ కొండల్లో ఇన్ని మెడికల్ వాల్యూస్ కలిగిన మొక్కలు ఉన్నాయని చెప్తారు. అంతేకాకుండా కలియుగం అంతంలో పరశురాముడు ఈ కొండల్ని వదిలి దశావతారాల్లో 10వ అవతారమైన కల్కి అవతారంగా అవతరిస్తాడు అని
అని పురాణాల్లో రాసి ఉంది. దారి పొడుగున అందరూ నేరేడుకాయలు తింటుంటే ఏంది అనుకున్నా మ్యాటర్ ఇది. ఇదిగోండి నేరేడుకాయ చెట్లు అయితే ఉన్నాయి, అడవి నేరేడుకాయలు. అందితే కోసుకొని తిందాం మనం కూడా. ఇదిగోండి పక్క చెట్టు కూడా అదే, మొత్తం నేరేడుకాయలే. ఒక చిన్న కొమ్మ కోసం నేరేడుకాయలు ఇవి. నేరేడుకాయలు కదా ఏం కాయలు ఇవి? క్రాన్బెర్రీస్. మావాడు ఎక్స్పర్ట్ ఇట్టండి ఫ్రూట్స్ ఔషధాలు కనిపెట్టడం, ఆయుర్వేదం డాక్టర్ అనమాట మావాడు. ఫైనల్లీ మొత్తానికి 20 నిమిషాల ట్రెక్ తర్వాత మెయిన్ ప్లేస్ అయినా భీముడి టెంపుల్ కి అయితే వచ్చాము. ఇదిగోండి భీమా అని రాస్తున్నారు. ఇక్కడ కూడా ఒక బోర్డు అయితే ఉంది. సో టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. దానికంటే ముందు మీకు చుట్టుపక్కల వ్యూ అయితే చూపిస్తాను. ఇది టాప్ ప్లేస్, అసలు ఒరిస్సాలోనే వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి వ్యూ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్. మొత్తం ఫాగ్ పట్టిపోయింది కానీ వల్లే ఉంది ఇక్కడ. అండ్ ఇదిగోండి టెంపుల్ అయితే. గాలి చూడండి అసలు ఫ్రెష్ గాలి ఎంత బాగా వస్తున్నాయో. పాపాలన్నీ పోయినట్టేనా? అది ఎట్ట పడతారా? పట్టరా నాయనా? నేనైతే పోలేకపోయా, పట్టే ఛాన్స్ లేదు, చాలా చిన్నగా ఉంది. మా వాడైతే అది అటు ఇటు ఇరుక్కుపోతే నేనైతే లాగలేను, ముందే చెప్తున్నా. అరే గౌత ఇరుక్కుపోతారు, అరే వద్దురా, అరే పేరు జాదయ్యనా చెయ్యి పోయిందిలే చాలు. వాడి సెంటిమెంట్ ఎక్కువ, మనిషి పోలేదని చెప్పి చెయ్యి బయట పెట్టాడు. చలో బయటకైతే వెళ్దాం. వచ్చిన దారిలో నుంచి ఇది కూడా చాలా సన్నగా ఉంది. అమ్మా సో గైస్ చూశారు కదా, ఈ టెంపుల్ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. లోపల శివయ్యకి పూజారి ఒక్కరే కూర్చొని సేవలు చేస్తున్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది, అందుకే నేను నా వంతు సహాయం చేశాను. తర్వాత కొంతసేపు పక్కనే ఉన్న రాళ్లపై ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేశాం. హైలైట్ ఏంటో తెలుసా, ఇంత పెద్ద కొండపై ఈ రాళ్ళని ఎవరు తీసుకొచ్చారో ఎవరికి తెలియదు. ఇవి వేరే ప్రాంతం నుంచి తెచ్చిన రాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉండే కొండకి ఈ రాళ్ళకి అస్సలు సంబంధం లేదు. అండ్ ఈ భీముడి టెంపుల్ లోపలికి వెళ్ళేది ఒక మార్గం ఉంటుంది, వచ్చేది ఒక మార్గం ఉంటుంది. మొత్తం 2 మార్గాలు. వచ్చే మార్గం అయితే బయటకు వచ్చేది చాలా సన్నగా ఉంది. అసలు ఎట్లంటే ఎవ్వరు పట్టరు అనమాట, అందులో అంత సన్నగా ఉంది. ఒకవేళ మీరు గనక పట్టకుండా అందులో నుంచి బయటికి రాలేకపోయారు అంటే మీరు పాపాలు చేసినట్టు అర్థం. ఒకవేళ మీరు గనక సక్సెస్ఫుల్లీ బయటకు వస్తే మీరు ఎటువంటి పాపాలు చేయలేదని. కానీ మాక్సిమం అయితే ఎవరు పట్టట్లేదు. కొంతమంది చిన్న పిల్లలు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే పడతారు అందులో. సో బేసిక్ గా దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంది అంటే, మన బాడీ ఎక్కువ లావుగా ఉంటే మనకి ఎక్కువ రోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఎక్కువ పాపాలు చేసినట్టు అని అయితే పురాణాల ప్రకారం చెప్తారు. అండ్ మనం ఒకవేళ సన్నగా ఉంటే మన బాడీ ఆరోగ్యంగా ఉంటది కాబట్టి తక్కువ పాపాలు చేసిన వాళ్ళం అని అయితే అంటారు అనమాట. సో ఆ విధంగా ఇక్కడ వెళ్ళేది ఒక ఎంట్రన్స్, వచ్చేది ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళి ఆ ఎంట్రన్స్ నుంచి రావాలి. కానీ వెళ్ళిన వాళ్ళలో 99% కి అదైతే సాధ్యం కాదు. ఎవరో ఒక్కరు, అది కూడా చిన్న పిల్లలు, చాలా సన్నగా పొట్టిగా ఉండే వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే మేము కూడా ప్రయత్నించాం. సో ఇది మొత్తము 5 స్టోన్స్ తో అయితే కట్టిన టెంపుల్. 1 2 3 4 5. ఈ 5 స్టోన్స్ సింగిల్ స్టోన్ అన్నమాట. ఒకటే స్టోన్ అంటే 1 2 3 4 5 ఒక్కోటి ఈచ్ ఒకటే సింగిల్ స్టోన్ తో చెక్కింది. అప్పట్లో ఇంత హైట్ కి అసలు ఈ స్టోన్స్ ఎలా తీసుకొచ్చారు, ఇంత వెయిట్ అనేది ఎవరికి అర్థం కాదనమాట. ఇంకొంతమంది ఇక్కడే చెక్కారు అని కూడా అంటారు. బట్ ఇంత పెద్ద స్టోన్స్ ఇక్కడ చెక్కడము, చెక్కినా సరే దాని పైకి ఎత్తడము అంటే కొంచెం కష్టమే కదా. 1000 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఇది వచ్చేసి. అండ్ మొత్తం పగిలిపోయి ఉంటది, మీరైతే చూడొచ్చు. ఈ రాయి అయితే మొత్తం బయటికి వచ్చింది సగానికి సగము. సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటంటే, భీముడు ఇక్కడ తపస్సు చేసేటప్పుడు బయటికి రాలేకపోయాడంట. ఆ చిన్న సందులో నుంచి మనం మీద ట్రై చేసాం కదా, బయటికి రాలేకపోయాడంట. అప్పుడు గట్టిగా అరిచేసరికి ఆ ధ్వనికి ఈ టెంపుల్ పగిలిపోయింది అని అయితే చెప్తారు. అసలు ఈ రాయి అయితే చూస్తున్నారా, గ్యాప్ చూడండి, బయటికి వచ్చింది సగం, కింద పడిపోయేటట్టుంది కానీ సపోర్ట్ లో ఉంది. ఒక్కవేళ ఈ రాయి పడితే ఇదంతా కింద పడుద్ది, కానీ అట్లా జరగదు మాక్సిమం. చాలా బాగుంది ఇది హిస్టరీ అయితే. అండ్ ఇదిగోండి, మనం బయటికి రావాల్సింది అయితే ఈ సందులో నుంచి. ఇదైతే ఎంత చిన్న సందో చూస్తున్నారు కదా, దీంట్లో నుంచి రావడం అయితే చాలా కష్టం. అసలు చిన్న పిల్లలు పడతారు అంతే, పెద్దోళ్ళు అయితే అసలు పట్టరు. సో ఈ ప్లేస్ అంతా ఎట్లుందంటే లష్ గ్రీనరీగా ఉంది. అండ్ మౌంటైన్స్, రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. చాలా 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 బాగున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా చిన్న చిన్న రాళ్లతో ఇల్లులు అయితే కడుతున్నారు. సెంటిమెంట్ అయితే ఉంటది కదా, ఇక్కడ ఇల్లు కడితే మనం కూడా నిజంగా ఇల్లు కట్టుకుంటాం అతి త్వరలో అని ఈ విధంగా ఇల్లు అయితే కడుతున్నారు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. నాకు లోపల పూజారి గారిని చూస్తే అయితే చాలా బాగా నచ్చింది. ఒక్కతనే లోపల కూర్చొని శివుడికి అయితే పూజలు చేస్తున్నాడు.
ఎంత అదృష్టం ఉండాలి కదా ఆ విధంగా చెయ్యాలి అంటే. ఆ విధంగా ఉండాలి అన్నా కూడా ఓపిక ఇవ్వాలి ఆ దేవుడు మనకైతే. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 hour టైం అయితే స్పెండ్ చేసాము. ఏదో తెలియని ప్రశాంతత ఇక్కడ ఉన్నంత సేపు అదైతే నేను ఫీల్ అవ్వగలిగా. పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. నీకు ఎట్లా అనిపించిందిరా? పాజిటివ్ వైబ్స్ అదైతే పక్కా ఫీల్ అవ్వగలుగుతున్నాం. ఆ నేచర్ కి, ఆ పిచ్చుకల చిలుకల సౌండ్ కి, ఆ క్లైమేట్ కి చాలా బాగుంది అసలు. మా వాడైతే 3 సార్లు ట్రై చేసాడు దాంట్లో నుంచి దూరి బయటకు వెళ్ళడానికి. వల్లగాల అసలు దాంట్లో ఎవరు పట్టరు. నిజం చెప్పాలంటే చిన్న పిల్లలు అయితే పడతారు. మేబీ ఒకప్పుడు ఒక 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ వాళ్ళు మామూలుగానే పొట్టిగుంటారు కదా ఒరిస్సా వాళ్ళు. సో పొట్టిగా సన్నగా ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు డిజైన్ తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేశారేమో. మన కట్అవుట్లకి అయితే మనం పట్టం. మా వాడికి అంతా ఓకే కానీ పొట్ట ఆపేస్తుంది. పొట్ట లేకపోతే వెళ్ళిపోయేవాడు సమ్మని. మా వాడేదో చెప్తాడంట, చెప్పురా. యాక్చువల్ గా సిటీస్ లో అయితే 20 to 30% ఆక్సిజన్ ఉంటుంది. బట్ ఇక్కడైతే 70 to 80% ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది. ఐసీయూలో చేస్తే 100% ఆక్సిజన్ దొరుకుతుంది కదరా. ఇదేదో సినిమాలో డైలాగ్, జస్ట్ ట్రై చేసాం అంతే. సో ఈ టెంపుల్స్ అయితే చూస్తున్నారు కదా, మొత్తం చిన్న చిన్న రాళ్లతోనే కన్స్ట్రక్ట్ చేశారు. లోపలికి అయితే వెళ్దాము, మీకు ఇక్కడ చూపిస్తాను. శివాలయం ఇదిగోండి. చిన్న శివుడిని అయితే లోపల ప్రతిష్ఠించి ఉంటారు. దండం పెట్టేసుకుందాం. ప్రతి దాంట్లో అంతే. ఇక్కడ కూడా అంతేను, ఇక్కడ కూడా అంతేను. సో బేసిక్ గా ఇది ఏంటి అంటే ఆ కొండ పైకి వెళ్ళడానికి ఇండికేషన్ లాగా అంతేను. చలో మనమైతే మళ్ళీ బ్యాక్ కార్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడ నుంచి మన ప్రయాణం నెక్స్ట్ డెస్టినేషన్ స్టార్ట్ చేద్దాము. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి మన జర్నీని స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఇది మన క్యాంపింగ్ వ్యాన్ సిరీస్ లో డే 4. సో మీకైతే ఇందా చెప్పాను కదా, మహేంద్రగిరి హిల్ వచ్చేసి ఒరిస్సాలోని 2nd హైయెస్ట్ పీక్ అని చెప్పి. సో ఇప్పుడు మనము ఫస్ట్ హైయెస్ట్ పీక్ అయితే మన జర్నీని స్టార్ట్ చేసేసాము. అదే డియోమాలి. సో చాలా మందికి డియోమాలి ప్లేస్ అయితే తెలిసి ఉంటది. సో చాలా బాగుంటది. ఈ రోజు మీరు ఏదైతే వీడియో చూసారో దానికన్నా ఇంకా బాగుంటది అనమాట. సో మహేంద్రగిరి నుంచి డియోమాలికి దాదాపు 280 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. దాదాపు 7 గంటల ప్రయాణం అయితే చేస్తున్నాము మనం. ఇప్పుడు మన జర్నీని అయితే స్టార్ట్ చేసేసాం. దాంట్లో ఒక వాటర్ ఫాల్స్ అయితే వస్తది. ఆ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ వెళ్దాం మనం. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అండ్ ఆ కింద రోడ్డు కనిపిస్తుంది, మెలికలుగా బుడ్డి రోడ్డు. అదిగోండి, అక్కడికైతే వెళ్తాం మనం ఇప్పుడు కొండంతా దిక్కుంటా. నిన్న నైట్ వచ్చిన దారి ఇది మహేంద్రగిరికి. చెక్ పోస్ట్ కిందకైతే వచ్చేస్తున్నాం మేము. బేస్ విలేజ్ కి అయితే వెళ్తున్నాము. సో రోడ్డు మొత్తం ఈ విధంగానే గులకరాళ్ళు, కంకర రాళ్ళతో అయితే ఉంటది. కార్లు కూడా ఈజీగా ఎక్కేస్తే, కానీ 10, 15, 20 మించి స్పీడ్ అయితే పోలేము ఇక్కడ. ఈ రోడ్ అయితే మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. వేస్తున్నారు అక్కడక్కడ, చిన్న చిన్న ప్యాచ్ అయితే కనిపిస్తాయి. బట్ వాటర్ దెబ్బకి, అంటే వర్షాల దెబ్బకి, నీళ్ళ దెబ్బకి ఇదంతా కొట్టుకుపోయింది రోడ్డు. మాక్సిమం ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది మనం అయితే. సో ఇప్పుడైతే ఇక్కడ మొత్తం 2 రూట్లు ఉన్నాయి మాకు డియోమాలి వెళ్ళడానికి. ఒకటి వచ్చేసి టెక్కలి శ్రీకాకుళం మీదుగా హైవే మీద నుంచి డియోమాలికి వెళ్ళేది. ఇంకోటి వచ్చేసి ఇంటీరియర్స్ మీద నుంచి అయితే వెళ్తాము. మొత్తం కొండల్లో డిస్టెన్స్ చూసుకుంటే ఏదన్నా ఒకటి, టైం కూడా ఆల్మోస్ట్ సేమ్, ఒక అరగంట అటు ఇటుగా. సో మేమైతే కొండల్లో నుంచి వెళ్ళడానికి చూస్తున్నాం. ఎందుకంటే కొండల్లో వెళ్తే మనకి ఫస్ట్ మంచి వ్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో డిస్టెన్స్, టైం కూడా సేమ్ ఆల్మోస్ట్. ఇబ్బంది అయితే ఏం లేదు. అండ్ టోల్ డబ్బులు కూడా మిగులుతాయి. హైవేకి అంటే టోల్ అయితే కట్టాలి. సో అందుకే మేము ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఇంటీరియర్స్ నుంచి వెళ్తున్నాం. అండ్ సైడ్ నుంచి వ్యూస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడంతా మొత్తం ఘాట్ సెక్షన్ ఇదంతా. నిన్న మేము వచ్చిన రూట్ అయితే ఇది కాదు మహేంద్రగిరికి. అప్పుడు ఒరిస్సా నుంచి వచ్చాం కాబట్టి డైరెక్ట్ హైవే మీద నుంచి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు ఇది వేరే రూట్. అప్రాక్సిమేట్ మనం వెళ్తున్న రూట్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాము. ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాక కొత్తూరు, సీతంపేట, పాలకొండ, రాజాము, బడంగి, సాలూరు మీద డియోమాలికి అయితే ఎంటర్ అవుతాము. మ్యాటర్ ఏం తెలుసా, డియోమాలి వచ్చేసి కరెక్ట్ గా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉంటుంది. ఆంధ్ర మీదే వెళ్తాం మనం. నిన్న మహేంద్రగిరికి కూడా ఆంధ్రాలోకి వచ్చి, ఆంధ్ర నుంచి మళ్ళీ ఒరిస్సాలోకి ఎంటర్ అయ్యి మహేంద్రగిరికి వెళ్ళాము. ఇప్పుడు కూడా అంతే, డియోమాలికి కూడా. అసలు ఏమన్నా ఉన్నాయి రోడ్లు. ఎక్కడో రేర్ కేసెస్ లో అక్కడక్కడ డ్యామేజ్, పాట్ హోల్స్ ఉన్నాయి, కానీ మిగతా అంతా సూపర్ ఉన్నాయి. అసలు రోడ్డు నెక్స్ట్ లెవెల్ వేసారు. ప్రెసెంట్ ఒరిస్సాలో అయితే ఉన్నాము. కొంచెం సేపటి తర్వాత మనం ఆంధ్రలోకి ఎంటర్ అవుతాం. అప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే రాయగడ, అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ దారి ఉంది కదా, అటు వెళ్తే గుంపూర్ వస్తుంది. గుంపూర్ మీ అందరూ తెలిసిందే కదా, ట్రైన్ జర్నీ కూడా చేయొచ్చు గుంపూర్ వైపు. చాలా బాగుంటది. అండ్ రాయగడ, అండ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ తో మన ఒరిస్సాకి అయితే ఏం చెప్పేసి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మళ్ళీ నైట్ అయ్యేసరికి వర్షాలోకి వెళ్ళిపోతానండి. మా వాడైతే చూడండి వెనకాల నిద్రపోతా ఉన్నాడు. ఫుల్ స్లీప్, అసలు డీప్ స్లీప్. ఎంత గతుకులు వేసినా ఏం వేసినా అసలు లేవని కూడా లేట్లా ఇదిగోండి. సో ఈ మార్నింగ్ బయలుదేరిన కాడ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్ల పైనే వచ్చాము. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ లాగా లంచ్ కేడో దగ్గర. ఇంక ఇక్కడ నుంచి డియోమలి వచ్చేసి 155 కిలోమీటర్స్ ఉంది అంతేను. 155 కిలోమీటర్స్ కి 4.5 hours చూపిస్తుంది. ఈవినింగ్ 5:10 కి వెళ్తామని చూపిస్తుంది. దానికన్నా ముందర వెళ్ళడానికి ట్రై చేద్దాం. అబ్బా ఈ బ్రిడ్జ్ కి అండ్ ఈ రివర్ వ్యూ కి ఆ కొండకి అదిరిపోయింది. అసలు సూపర్ ఉంది చూడడానికి అయితే. ఇది ఏ రివర్ అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మన వాళ్ళు ఎవరైనా ఉంటే. మనము కొత్తూరు దగ్గరలో అయితే ఉన్నాం. కొత్తూరు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్. సో ఇక్కడ మార్కెట్ ఉంది చూడండి. ఎస్పెషల్లీ ఇక్కడ అడవిలో నుంచి తీసుకొస్తారు కదా ఫ్రూట్స్, అవన్నీ ఇక్కడ మార్కెట్ లో అమ్ముతున్నారు. సండే ఈ రోజు అయితే. ఈ రోజు ఏమన్నా మార్కెట్ స్పెషల్ గా ఉందేమో. ఇక్కడ ఎక్కువగా వచ్చేసి పనసకాయలు, దాంతో పాటు పైనాపిల్స్ భయంకరంగా అమ్ముతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కట్టలు కట్టలు కనిపిస్తున్నాయి పైనాపిల్స్ అయితే. దాంతో పాటు అట్టిపండ్లు, ఇంకా చాలా చాలా మొత్తం అడవిలో నుంచి పట్టుకొచ్చినాయి అనుకుంటున్నాను. ఫ్రెష్ ఐటమ్స్ ఇక్కడ దొరికే అన్ని వచ్చేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి రాజాంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఈ రాజాం అనేది విశాఖపట్నం కి కొంచెం దగ్గరగా ఉంటదనే చెప్పొచ్చు. అండ్ రాజాం వచ్చేసి విజయనగరం డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది. ఇంకా డియోమల్కి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ ఉంది. 3 hours చూపిస్తుంది 100 కిలోమీటర్స్ కి. ఈ రూట్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే, ఎస్పెషల్లీ మీరు ఏ హిల్ స్టేషన్ కి వెళ్ళినా సరే లాస్ట్ 50 కిలోమీటర్ల మటుకు నెక్స్ట్ లెవెల్ బ్యూటీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఏపీలో ఉన్న కొంచెం సేపట్లో ఒరిస్సాకి అయితే ఎంటర్ అవుతాం. ఈ డియోమలి అనే ప్లేస్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ కి కొంచెం ఒరిస్సా వైపు అయితే ఉంటుంది అంతేనా. అందుకే ఒరిస్సా కిందకి వస్తుంది. మాక్సిమం మనకి ఇటు పక్క బార్డర్ అంతా ఫారెస్ట్ లోనే కట్ అయిపోతుంది. ఎటువంటి బోర్డ్స్ గానీ అట్లాంటివి అయితే ఏమీ లేవు. ఫారెస్ట్ లోనే బార్డర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కనుక ఎక్కువ చూసుకుంటే అరటికాయలు అయితే పండిస్తున్నారు. దాని తర్వాత పనసలు అండ్ పైనాపిల్స్ ఇవైతే ఎక్కువ ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా అవే దొరుకుతున్నాయి తక్కువ ప్రైస్ కి. సో ఈ రోడ్ అయితే చూడండి ఎంత దారుణంగా ఉందంటే, లాస్ట్ 30 కిలోమీటర్లు టార్చర్. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్లు అయితే వచ్చాము. ఇంకొక 20 ఉంది. అండ్ మొత్తము ఇక్కడ వచ్చేసి జీడిపప్పు తోటలు అయితే ఉన్నాయి ఎక్కువ. ఐ థింక్ ఇది జీడిపప్పులే అనుకుంటున్నా. అవునా కాదు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. జీడి తోటలు పక్క. నాకు తెలిసినంత వరకు ఇది మెయిన్ రోడ్ అయితే కాదు. ఎందుకంటే ఈ రోడ్డు వాడకం చూస్తే అర్థమైపోతుంది. చాలా తక్కువ మంది వాడే రోడ్డు ఇది. మేబీ మేము ఇంకో సైడ్ నుంచి రావడం వల్ల మమ్మల్ని ఈ కొండకి ఇటువైపు నుంచి తీసుకెళ్తుందేమో గూగుల్ తల్లి. మెయిన్ రోడ్ ఇంకో వైపు నుంచి ఉండొచ్చు. ఎందుకంటే మాకు ఒక్కరు కూడా టూరిస్ట్ కనిపించలేదు అసలు. ఈ రూట్ మొత్తంలో మేమిద్దరమే. అండ్ రూట్ కూడా చూడండి అసలు ఎట్లుందో చూడడానికి. మొత్తం సింగిల్ లైన్, చాలా తక్కువ యూజ్ చేసిన రోడ్ ఇది వచ్చేసి. సో మా వాడైతే ఇక్కడ బాటిల్స్ అన్నిటి నీళ్లు పడుతున్నారు. ఇక్కడ మా క్యాన్ లో కూడా నీళ్లు అయితే అయిపోయాయి అనమాట. సో క్యాన్ లో తాగే వాటర్ ఇవి వచ్చేసి మిగతా పర్పస్ అన్నిటికి, బ్రష్ చేసుకోవడానికి అండ్ వాష్రూమ్లకి అన్నిటికీ ఈ వాటర్. సో కాబట్టి మా వాడు ఈ వాటర్ అయితే పట్టుకో ప్లాస్టిక్ తో పొల్యూట్ చేయకు. సో అందుకే మా వాడు ఈ వాటర్ పడుతున్నాడు అనమాట. సో ఇక్కడ వీళ్ళ విలేజ్ కల్చర్ అండ్ లైఫ్ స్టైల్ అయితే చూడండి. సో ఇది వచ్చేసి ఒక బుడ్డి విలేజ్. మొత్తం వీళ్ళ లివింగ్ స్టైల్ అయితే చూడండి. అంతా పెంకుటిల్లు అయితే ఉన్నాయి. కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు మటుకు ఇదిగోండి. ఇది వచ్చేసి ప్రైమరీ స్కూల్. ఇది వచ్చేసి ఏంది రోడ్డు మీద ఆడుతున్నారు. కొంచెం బిల్డింగ్స్ లాగా ఉన్నాయన్నమాట. అంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్. మిగతా అన్ని పెంకుటిల్లేను. వీళ్ళైతే చూడండి మొబైల్స్ కి దూరంగా హాయిగా ఫుట్బాల్ ఆడతా. అందుకే వీళ్ళు ఫుల్ యాక్టివ్ గా ఎక్కువ కాలం బతికేది వరకే కాదు. ఫైనల్లీ వెల్కమ్ టు డియోమాలి. సో బోర్డు అయితే ఉంది డియోమాలికి. ఇంక ఇక్కడ నుంచి కొండపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. 7 కిలోమీటర్స్. నేరుగా వెళ్దాం పదండి. క్యాంపింగ్ యాడ్ దొరికితే ఆడ చేద్దాం. అసలు పైన క్యాంపింగ్ ఎలా ఉందో లేదా అది ఇప్పుడు నాకు డౌట్ వేస్తుంది. అందరు కిందకు వస్తున్నారు. సో ప్రాబ్లం